హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సింపుల్గా 1 minute టైం ఫ్రేమ్లో ట్రేడింగ్ ఎలా చేయాలి, ఓకే, ఈజీగా ట్రేడింగ్ ఎలా చేయాలి, ఎక్కువ కాంప్లికేట్ చేసుకోకుండా, అనవసరమైన స్ట్రాటజీస్ కానీ అనవసరమైన ఏమైనా ఆప్షన్ చైన్స్ కానీ ఏం చూడకుండా సింపుల్గా చార్ట్ని చూసి మనం ఎలా డిసైడ్ అవ్వాలని నేను డైలీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అంటే ఆల్రెడీ జరిగిన ట్రేడింగ్ డిస్కస్ చేస్తాను, అట్లాగే ఒక టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్లో కొన్ని స్టాక్స్ తీసుకొని అవి ఎలా మూవ్ అయినాయి, ఎక్కడ ఎంట్రీ చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఎగ్జిట్ అయితే బాగుంటుంది అని డిస్కస్ చేద్దాం. ఓకే, దీనివల్ల మన ట్రేడింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు చూసే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అండి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ఇక్కడ చూడగానే 1 minute టైం ఫ్రేమ్లో మీకు కనిపిస్తుంది కదా, నేను చేసిన మిస్టేక్ ఇవాళ లాస్ అనమాట. ఓకే, ఎందుకు లాస్ అయింది అంటే, ఇప్పుడు నేను నిఫ్టీని చూశాను కదా, ఇక్కడ నిఫ్టీ 1 minute చూస్తుంటే 1 minute టైం ఫ్రేమ్లో రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది. ఓకే, ఇంకో గ్రీన్ పడంగానే ఇక్కడ నేను ఎందుకు అనుకున్నానంటే పైకి వెళ్తుంది అని నేను అనుకున్నాను, ఎందుకంటే ఈ గ్యాప్ డౌన్ అనేది ఫీల్ చేయడానికి పైకి వెళ్తుందేమో అనుకున్నాను. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే రెడ్ గ్రీన్ చూసారు కదా, కొంచెం పైకి వెళ్తుంది. సో ట్రెండ్ చేంజ్ అవుతుంది అని నేను అనుకున్నాను. నిఫ్టీ పైకి వెళ్తుంది కాబట్టి నిఫ్టీ ఒక 2 రెడ్ క్యాండిల్స్ చూసారు కదా, ఇక్కడ ఈ 2 రెడ్ క్యాండిల్స్ అంటే ట్రెండ్ చేంజ్ అవుతుంది అని నేను అనుకున్నాను, బై చేశాను. బట్ లాస్ అయింది బేసికల్లీ. ఓకే, అంటే మళ్ళీ కిందికి వచ్చేసేసింది. ఓకే, కిందికి వచ్చినాక మళ్ళీ ఇక్కడ సెల్ చేశాను నేను సమ్వేర్. ఓకే, ఇక్కడ సెల్ చేశాను, మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళాక నేను ఇంకా ఎగ్జిట్ అయిపోయాను, మళ్ళీ లాస్లో ఉంది. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ బై చేశాను, ఇక్కడ ఇప్పుడు నిఫ్టీ ఇక్కడ ఉంది కదా, సమ్వేర్ ఇక్కడ బై చేశాను. ఇక్కడ బై చేసి పైకి వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను, పైకి వెళ్ళలేదు, అది కిందికి వచ్చేసింది. ఓకే, లాస్, ఎగ్జిట్. ఓకే, పొజిషన్ ఎగ్జిట్. మళ్ళీ ఇక్కడ నిఫ్టీ చూసారా, ఇక్కడ కింద ఒక క్లియర్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ లెవెల్కి, ఇక్కడ నేను డిసైడ్ అయ్యాను కిందికి వెళ్తుంది అని. ఓకే, బట్ ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ అట్లయినా సెల్ చేశాను, పీఈ బై చేశాను. దాని తర్వాత సైడ్ వేస్ అయింది. నేను ఇంకా చాలాసేపు వెయిట్ చేసి నేను ఎగ్జిట్ అయిపోయాను. నేను ఇంకా గట్టిగా చాలాసేపు హోల్డ్ చేస్తుంటే ఇంకా కిందికి వెళ్ళేది బేసికల్లీ, నేను అనుకున్నట్టుగానే కిందికి వెళ్ళింది. ఓకే, సో లెవెల్ కింద ఈ లెవెల్ అయితే హిట్ కాలేదు కానీ కిందికైతే వెళ్ళింది. బట్ నేను పేషెన్స్గా హోల్డ్ చేయలేకపోయాను. ఇవాళ అదే మిస్టేక్ చేశాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, మనకి 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ నిఫ్టీ రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది కదా, ఇక్కడ కూడా రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది కదా. ఫస్ట్ క్యాండిల్లే ఆల్మోస్ట్ మనకి ట్రెండ్ డిసైడ్ చేస్తుంది. నేను చాలా తప్పుగా డెసిషన్ తీసుకున్నాను. ఫస్ట్ క్యాండిల్ రెడ్ పడ్డది కాబట్టి కిందికి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది మనకి. ఓకే, సో అలా అని మనం ఇక్కడ ఈ లెవెల్లో వచ్చినప్పుడు ఇక్కడ రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది, గ్రీన్ రెడ్, ఇక్కడ సెల్ చేయొచ్చు, లేదా ఫస్ట్ క్యాండిల్ తర్వాత ఇక్కడైనా సెల్ చేయొచ్చు మనం. ఓకే, అంటే ఇక్కడ సెల్ చేయొచ్చు అండి. ఇక ఒక గ్రీన్ పడ్డాక మళ్ళీ ఇంకో రెడ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది కిందికి వెళ్తుంది, ఇక్కడ సెల్ చేయొచ్చు మన బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో ఇది కూడా అంతే. ఇక్కడ మనకి ఫస్ట్ రెడ్ గ్రీన్ రెడ్, ఇక్కడ సెల్ చేయొచ్చు, ఆల్స్ ఇక్కడ కూడా సెల్ చేయొచ్చు మనం. అక్కడ సెల్ చేసినాక బూమ్ చూస్తారు కదా ఎంత కిందకి వెళ్ళిందో. ఓకే, సో అది నేను చేసిన మిస్టేక్. ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ ఉంది కాబట్టి మోస్ట్లీ కిందికి వెళ్ళే ఛాన్సే ఎక్కువ ఉంది, అది నేను మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఆ రూల్ని బ్రేక్ చేశాను బేసికలీ. ఓకే, సో ఇవాళ టాప్ గెయినర్స్ లూజర్స్ చూద్దాం. దాంట్లో లూజర్స్లోకి వెళ్దాం ఫస్ట్ మనకి. సో ఇవాళ 26 December కాబట్టి లూజర్స్. ఓకే, ఫస్ట్ స్టాక్ ఒకటి తీసుకున్నాను, నిఫ్టీ నెక్స్ట్ 50 తీసుకున్నాను. ఓకే, కాపీ లింక్ టెస్ట్. సో టాప్ లూజర్స్లో ఫస్ట్ వచ్చేసరికి LTI Mindtree. ఓకే, ఇది 1 minute టైం ఫ్రేమ్లో ఓపెన్ చేశాను. ఓకే, ఇక్కడ ఒకటి చూడండి ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఫస్ట్ ఒక క్యాండిల్ ఫామ్ అయింది, ఇండికేషన్ లేదు క్లియర్గా, రెడ్ ఫామ్ అయింది, తర్వాత గ్రీన్ ఫామ్ అయింది. ఇక్కడ బై చేస్తాం మనం, ఇది టాప్ లూజర్స్లో స్టాక్. ఓకే, కానీ బై చేస్తాం, ట్రెండ్ అలా డిసైడ్ చేస్తుంది. ఓకే, పైకి వెళ్తుంది. ఇక్కడ బై చేసినాక ఇక్కడ వరకు వెళ్ళింది కదా, దాని తర్వాత కింద పడ్డది. ఓకే, మనం కింద పడ్డాక ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చిందో మనకి బేసికలీ ఈ లెవెల్ బ్రేక్ అయిందో మనం డిసైడ్ అయిపోవచ్చు కిందకి వెళ్తుందని. అంటే ఇక్కడ బై చేస్తాం సమ్వేర్, కానీ లాస్ వస్తుంది మనకి. అంటే ఈ స్టాక్ అలా బిహేవ్ చేస్తుంది. మనం ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇప్పుడు చూసారు కదా, టాప్ లూజర్స్లో ఉంది, ఇక్కడ సెల్ చేస్తే మళ్ళీ పైకి వెళ్ళింది. మనకి సైకాలజీ హోల్డ్ చేయలేము మనం అంతసేపు, మనం దాని తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళింది.
ఓకే, ఫస్ట్ ఈ టాప్ లూజర్స్ అంటే లూజర్లో నుండి కింద ఫస్ట్ నుంచి స్టాక్ కిందకి పడుతూ ఉండదు, కానీ అట్లా ఉండదు రియల్ మార్కెట్ సిచ్యువేషన్. ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ బై చేసిన ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ రివర్స్ అయింది. వన్స్ ఈ లెవెల్ ఇక్కడ కానీ ఈ లెవెల్ గ్రీన్ లెవెల్ ఉంది కదా, బ్రేక్ అయినాక ఇక్కడ కానీ డిసైడ్ అయిపోవచ్చు మనం, ఇక్కడ కూడా డిసైడ్ అయిపోవచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ, ఇది ఫుల్ క్యాండిల్గా భావించడం, ఇది ఫుల్ క్యాండిల్గా భావించడం, ఈ థర్డ్ క్యాండిల్ ఫుల్ క్యాండిల్గా మనం భావించవచ్చు. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ సెల్ చేయొచ్చు మనం. సెల్ చేసినాక మనం చూసారు ఎంత కింద వరకు వెళ్ళిందో, ఇక్కడ వరకు వెళ్ళింది, ఈ లెవెల్కి మిడ్లో ఇక్కడ వరకు వచ్చింది. మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, అంటే నో ప్రాఫిట్ నో లాస్లో తీసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. బేసికల్ పెద్ద ప్రాఫిట్ ఏం రాదు ఈ స్టాక్లో. ఓకే, సో ఇంకో స్టాక్ చూద్దాం, జిందాల్ స్టీల్. ఓకే, జిందాల్ స్టీల్ ఇది వన్ ఆఫ్ ద లూజర్స్లో ఉంది. ఓకే, టాప్ లూజర్. ఇది చాలా క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది. ఒక క్లియర్గా ఫస్ట్ 1 minute టైంలో ఫస్ట్ క్యాండిలే రెడ్ పడ్డది, తర్వాత గ్రీన్ పడ్డది, రెడ్ పడ్డది. ఓకే, మనం ఏం చేయొచ్చు, ఇక్కడ సెల్ చేయొచ్చు, ఇక్కడ సెల్ చేసినాక సడన్గా మళ్ళీ పైకి వెళ్ళింది, కానీ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేయలేకపోయింది, మళ్ళీ కిందికి వచ్చింది. అట్లాగే ట్రేడ్ని హోల్డ్ చేస్తుంటే ఎంత కింద వరకు వచ్చింది చూసారు కదా, అంటే ఈ గ్రీన్ లెవెల్కి ఈ బ్లూ లెవెల్కి ఇక్కడ మధ్యలో వరకు వచ్చింది, మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, దాని తర్వాత ఇంకా కిందికి ఇంకా వెళ్ళలేదు, అంతే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, ఎక్కువ థింక్ చేయకుండా మనకి. ఇంకో స్టాక్ వచ్చేసరికి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వన్ ఆఫ్ ద టాప్ లూజర్స్ కదా, టాప్ 3 లూజర్స్లో ఉంది కదా. కానీ చూస్తే 1 minute టైం ఫ్రేమ్లో 2-3 అంటే ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్, రెడ్ గ్రీన్ క్యాండిల్స్ పడి ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి బ్లూ, కానీ రీచ్ కాలేదు. ఓకే, మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడికన్నా ముందే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, బట్ దాని తర్వాత నుంచి ఈ లెవెల్ టచ్ అవ్వకుండా కింద పడిపోయింది. ఓకే, సో మనం ఒకవేళ ఈ లెవెల్ హిట్ అవుతే కానీ ఎగ్జిట్ అవ్వను అని వెయిట్ చేసి ఉంటే మనకి, ఓకే, ఇక్కడ బై చేస్తాం బేసికల్లీ. ఓకే, ఇది రీచ్ అవ్వకుండా కింద పడిపోయింది. ఓకే, మనం ఇక్కడ బై చేస్తాం, ఇక్కడికి వెళ్ళింది, వీలైతే ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. లేదు నేను ఈ లెవెల్ వరకు వెయిట్ చేస్తాను, టచ్ అయితే కానీ ఎగ్జిట్ కాను అంటే రివర్స్ అయింది, మనం ఏం చేస్తామంటే హోల్డ్ చేసుకుంటాం. ఓకే, ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో, ఇక్కడ ఈ లెవెల్ ఇక్కడ వరకు వచ్చి పైకి వెళ్ళింది కదా మళ్ళీ. ఓకే, ఈ లెవెల్ ఇక్కడ, ఎందుకంటే ఇది ఫస్ట్ క్యాండిల్ కదా, ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఇది ఒక లెవెల్ ఫామ్ అయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది కదా, ఇక్కడ మనం పొజిషన్ రివర్స్ చేసుకొని సెల్ చేస్తాం. సెల్ చేసినాక బూమ్ ఇక్కడ వరకు వెళ్ళింది, మనకి నో ప్రాఫిట్ నో లాస్ ఆర్ మన పొజిషన్ బట్టి బయటికి వచ్చేయచ్చు మనం. ఓకే, సో ఇది అయిపోయింది. ఇప్పుడు గెయినర్స్ చూద్దాం. ఓకే, గెయినర్స్లో ఐఆర్ఎఫ్సి, ఇప్పుడు ఈ స్టాక్ టాప్ గెయినర్స్లో వన్ ఆఫ్ ద టాప్ స్టాక్ అనమాట. వెరీ ఈజీ ట్రేడ్ అండి. ఓకే, గ్రీన్ పడ్డది కదా మనకి. ఓకే, గ్రీన్ పడ్డాక ఇక్కడ బై చేస్తాం మనం, బేసికల్లీ ఇక్కడ బై చేసినాక ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినాక మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఈ లెవెల్ పైన ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా ట్రేడ్ కంటిన్యూ చేస్తే అది ఎక్కడ వరకు వెళ్ళిందో చూస్తారు కదా, మనం పివట్ వేసుకొని ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ సైడ్ వేస్ అయింది కదా, ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, ఇంకో స్టాక్ చూద్దాం, హిందుస్థాన్ జింక్. సో ఇది వన్ ఆఫ్ ద టాప్ గెయినర్స్లో ఉంది, కానీ మీరు ఓవరాల్గా చూస్తే 1 minute టైం ఫ్రేమ్లో ఇది ఒక సైడ్ వేస్ అయింది మార్కెట్. ఇది గెయినర్స్లో ఉంది, కానీ దీన్ని మనం చేయలేని పరిస్థితి. అంటే గ్యాప్ అప్ అయింది, హ్యూజ్ గ్యాప్ అప్ అవడం వల్ల మార్కెట్ పెరిగింది. ఇది నాన్ ట్రేడబుల్ స్టాక్ అనమాట. ఒకవేళ ట్రేడ్ చేసిన రెడ్ ఇక్కడ సెల్ చేసినాక టార్గెట్ వస్తారు గ్రీన్ కదా, అది రాలేదు కింద వరకు, మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇంకో పని ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు ఈ లెవెల్ కన్నా ముందు పైన. ఓకే, అండ్ ఇంకో స్టాక్ వచ్చేసరికి అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, ఇంకో స్టాక్. ఓకే, ఇక్కడ స్టాక్ ఎలా ట్రేడ్ చేయాలి అంటే, ఇది చాలా టిపికల్ స్టాక్. రెడ్ మనం ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ సెల్ చేసినాక
ఎందుకు సెల్ చేస్తామంటే ఈ లెవెల్ దగ్గర ఉంది, మోస్ట్లీ టచ్ అయ్యి పైకి వెళ్ళాలి, ఆర్ టచ్ అయ్యి బ్రేక్అవుట్ కిందికి వెళ్ళాలి. బట్ ఇక్కడ చూస్తే మీరు టచ్ కాలేదు. ఇంకా ఇక్కడ 2 రెడ్ క్యాండిల్ తర్వాత సెల్ చేస్తాం, సడన్గా బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ పొజిషన్ రివర్స్ చేసుకుంటే మళ్ళీ బై చేస్తాం. ఓకే, పెద్ద లాస్ ఏమి ఉండదు, బట్ లాస్ అయితే ఉంటుంది. బై చేసినాక గ్రీన్ మన టార్గెట్, బ్లూ మన టార్గెట్, మధ్యలో ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. ఓకే, సో బిట్ కాయిన్ ట్రేడ్ కూడా చూద్దాం నెక్స్ట్. ఇది ఓపెన్ అయింది, ఇది ఓపెనింగ్. ఓకే, ఇది ఒక సైడ్ వేస్ అయింది నిన్న ఓపెనింగ్ కన్నా ముందు. ఇది ఇక్కడ ఈ బ్రేక్అవుట్ చేస్తే పైన మనం బై చేద్దాం. ఓకే, ఈ ఇక్కడ బ్రేక్అవుట్ చేస్తే ఈ లెవెల్ బై చేద్దాం, ఈ లెవెల్ కింద బ్రేక్అవుట్ చేస్తే సెల్ చేస్తాం, అంటే ఇక్కడ సెల్ చేస్తాం. ఓకే, ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ ఈజీగా హిట్ అయిపోయింది, ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది. ఇంకో ట్రేడ్ కూడా ఉంది మనకి. ఇంకో ట్రేడ్ ఎట్లా అంటే మళ్ళీ టచ్ అయ్యి ఇక్కడ బై చేయొచ్చు మనం బేసికలీ. ఇది ఒక సపోర్ట్ తీసుకునే ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ బై చేయొచ్చు, ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్కి మిడ్ ఇక్కడ. కానీ ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్స్ పడుతున్నాయి కాబట్టి ఈ నెక్స్ట్ గ్రీన్ లెవెల్ కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. హిట్ అయ్యే ఛాన్స్ అయ్యి దీని పైకి వెళ్ళింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. బ్లూ లెవెల్ రీచ్ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేము. దాని తర్వాత అయిపోయింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, దాని తర్వాత ట్రేడ్ అనేది లేదండి ఇంకా. ఓకే, అండ్ నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ చూద్దాం. యూఎస్ క్రూడ్ ఆయిల్ చూద్దాం. చార్ట్స్ బాగుంటాయి దాంట్లో మన క్రూడ్ ఆయిల్ కన్నా. రెండు సేమ్ మూమెంట్స్ అయితే చెప్పాలంటే, బట్ జస్ట్ ఫర్ మన చార్ట్స్ అండర్స్టాండింగ్ కోసం చూస్తున్నాము. సైడ్వే మార్కెట్ అండి, కంప్లీట్గా వెరీ సైడ్వే మార్కెట్. ఓకే, ట్రేడ్ చేయాలి అంటే కష్టమే. ఈ లెవెల్కి మిడ్లో ఉన్నాం మనము. బట్ ట్రేడ్ చేయాలి అంటే రిస్క్ తీసుకోవాలి. ఒక గ్రీన్ క్యాండిల్ మళ్ళీ ఇక్కడ బై చేసి కొంచెం ఇక్కడ ఈ మళ్ళీ ఒక లోవర్ హై ఫామ్ అయింది కదా, హైయర్ లో చెప్పాలంటే హైయర్ లో ఫామ్ అయింది కదా. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్స్ మళ్ళీ కొంచెం లో అయినాక ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఓకే ఈ లెవెల్కి మన లెవెల్కి మిడ్ అంటే ఇక్కడ సమ్వేర్. బట్ ఇక్కడ ముందే ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, అండ్ దాని తర్వాత ఎస్ రీచ్ అయింది. వావ్, ఇక్కడ బై చేస్తాం. ఈ లెవెల్ మన టార్గెట్ మిడ్లో కూడా పెట్టుకోవచ్చు. మన టార్గెట్ రీచ్ అయిపోయింది. ఓకే, ఇంకా పైన కూడా రీచ్ అయిపోయింది మన టార్గెట్. ఓకే, ఫస్ట్ మిడ్ లెవెల్ రీచ్ అయింది, పైన కూడా రీచ్ అయింది అంతే. ఇంకా దాని తర్వాత ఎగ్జిట్ అయిపోవాలి స్టాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ చూద్దాం. గోల్డ్ చూసారా, వెరీ టిపికల్ ట్రేడ్. ఒక సపోర్ట్ తీసుకొని ఓపెన్ అయింది, రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం మనం. ఇక్కడ సెల్ చేస్తే ఈ లెవెల్ టచ్ అవ్వాల్సిందే కదా, బట్ టచ్ కాలేదు, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో నేను పొజిషన్ రివర్స్ చేసుకొని బై చేస్తాను. ఇక్కడ బై చేసినాక మనకి మనకి టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ ఇక్కడ రివర్స్ అయ్యి బై చేసాం కదా. పైన లెవెల్ ఏం లేదు, ఇక్కడ కానీ సైడ్ వేస్ అయితే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. జస్ట్ ఇది ఇవాళ సంబంధించిన ట్రేడ్. ఇంకోటి మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్ చూద్దాం. లాంగ్ టర్మ్కి కొన్ని స్టాక్స్ మనకి డెడ్ చీప్లో దొరుకుతున్నాయి మనకి. ఓకే, సో ఇప్పుడు ఒక స్టాక్ నేను టెక్నికల్ అనాలిసిస్ చేసి చూశాను. ఒక స్టాక్ వచ్చేసరికి వోల్టాస్. ఓకే, వోల్టాస్ మనకి 200 EMI దగ్గర ట్రేడ్ అవుతుంది మనకి. RSI కూడా కొంచెం ఈ కింద ఏదైతే లెవెల్ ఉందో మనకి 40 లెవెల్ ఏదైతే వేసుకున్నామో లోవర్ లెవెల్ నుంచి పైకి అప్వర్డ్ మూమెంట్కి వెళ్తుంది, అంటే బుల్లిష్ మూమెంట్ చూపిస్తుంది. ఓకే, మనకి మొన్నటికి డిస్కౌంట్ అంటే రీసెంట్ హైకి డిస్కౌంట్ ఇప్పుడు చూద్దాము ఎప్పటివరకు వచ్చింది అనేది. ఓకే, సో 25% డిస్కౌంట్ ఉంది మనకి స్టాక్లో. ఓకే, ఇది ఫైన్ కదా, బై చేయొచ్చు. మనకి టెక్నికల్ అనాలిసిస్ చూస్తే ఇట్స్ వెరీ క్లియర్ బై. కానీ మనం ఒకసారి వోల్టాస్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం, మనకి ఇది ఎట్లా పర్ఫామ్ చేస్తుంది ఏందనేది. ఓకే, సో 2014 నుంచి 246. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక నార్మల్ ప్రాఫిట్స్ అండి, పెద్ద ఏం లేదు. బట్ రీసెంట్గా చూస్తే మార్చ్ 2025కి కొంచెం జంప్ పోస్ట్ చేసింది మనకి. ఆల్రెడీ చూస్తే 2017 నుంచి 22 వరకు
ఆల్మోస్ట్ 500 చేంజ్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది నెంబర్స్. ఓకే, బట్ 2020 తగ్గింది, 24 తగ్గింది, సడన్గా మార్చ్ 25 దగ్గర జంప్ అనమాట. ఓకే, ఇది ఒక గుడ్ సైన్ అనమాట మనకి బై చేయడానికి. ఓకే, అందుకని వోల్టా స్టాక్ రికమెండ్ చేస్తున్నాను మనకి. ఓకే, వోల్టా స్టాక్ అనేది బై చేయొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసరికి సుజ్లాన్ ఎనర్జీ. ఓకే, సుజ్లాన్ ఎనర్జీ మనకి 34.81% అంటే 35% దగ్గర మన డిస్కౌంట్లో ఉంది. ఓకే, ఇప్పుడు బై చేయడానికి. ఇప్పుడు ఎందుకు బై చేయొచ్చు అంటే మనకి ఆల్మోస్ట్ లైక్ ఈ 100 ఈఎంఐ కింద ఉన్నాం మనం. ఓకే, 200 ఈఎంఐకి మనకి లాస్ట్ ఎప్పుడు టచ్ అయిందిరా అంటే ఏప్రిల్ 2023. ఓకే, దాంతో ఓకే, సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళే అవకాశం ఉంది మనకి ఆల్రెడీ 2023లో ఈ 200 ఈఎంఐ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో 23, 24, 25 ఎండ్లో ఉన్నాం. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ 200 ఈఎంఐ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి 34% మనకి డిస్కౌంట్లో ఉంది కాబట్టి, అంటే ద రీజన్ చెప్తున్నాను ఎందుకు బై చేయాలనేది. అండ్ ఆర్ఎస్ఐ కూడా మనకి లోవర్ ఆర్ఎస్ఐ దగ్గర ఉంది. ఓకే, సో ఇవి రీజన్స్ టు బై ఫ్రమ్ టెక్నికల్ అనాలిసిస్. ఇప్పుడు మన ఫండమెంటల్ అనాలిసిస్ చూద్దాం. ప్రాఫిట్స్ ఎట్లా ఉన్నాయి మార్కెట్లో, సుజ్లో ఉన్నాయి. ఓకే ఓకే, సో 2014 నుంచి లాస్ నుంచి కొంచెం ప్రాఫిట్ కాబట్టి మళ్ళీ లాస్ వచ్చి, మళ్ళీ ప్రాఫిట్ వచ్చి, మళ్ళీ లాస్ వచ్చి, ఒక 2023 నుంచి మనం 200 ఈఎంఐ బ్రేక్అవుట్ చూసాం కదా, అప్పటి నుంచి ప్రాఫిట్స్లో ఒక 3 years కన్సిస్టెంట్గా చూపించింది మనకి. ఓకే, సో అంటే ఇక్కడ చూస్తే 3 years లాస్లో మళ్ళీ ప్రాఫిట్, మళ్ళీ లాస్, కానీ 3 years ప్రాఫిట్లో చూపించింది. ఒక గుడ్ సైనే. ఈ స్టాక్ ఎక్కువ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయకూడదు. మనకి కొంచెం డీసెంట్ ప్రాఫిట్ తీసుకోగానే ఎగ్జిట్ అయిపోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే పనికిరాదు. ఓకే, సో ఇక్కడ బై చేస్తే మనకి 34% కాబట్టి కొంచెం మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది మనకి ఇట్లాంటి స్టాక్లు. ఓకే, అండ్ ఇంకో స్టాక్ చూద్దాం. సో ఇంకో స్టాక్ వచ్చేసరికి విప్రో మనకి 200 ఈఎంఐ దగ్గర పైన సపోర్ట్ తీసుకొని ట్రేడ్ అవుతుంది. ఓకే, మనకి ఆర్ఎస్ఐ కూడా మనకి లాస్ట్ మార్చ్ 25 దగ్గర టచ్ అయింది, అక్కడ సపోర్ట్ తీసుకొని ఇప్పుడు పైకి వెళ్తుంది మనకి. ఓకే, సో ఇప్పుడు అంటే గుడ్ టు బై అనమాట విప్రో. ఓకే, కానీ విప్రో ఫండమెంటల్ అనాలిసిస్ చూద్దాం మనం. ఓకే, సో మనకి మార్చ్ 2022 వరకు నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. మార్చ్ 2023 అంటే 2023 ఇయర్ నుంచి మనకి ఒక రకమైన సైడ్ వేస్లో ఉన్నాం, పెద్దగా ప్రాఫిట్స్ ఏం లేదు. మళ్ళీ మార్చ్ 2025 కొంచెం 22 కన్నా లిటిల్ బిట్ కొంచెం ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తాయి మనకి. అదొక గుడ్ సైన్ అనమాట. ఓవరాల్గా చూసుకుంటే మనకి లైక్ మంచి 200 ఈఎంఐ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా అప్వర్డ్ మూవ్మెంట్ చూపిస్తుంది మనకి. అండ్ ఓవరాల్గా మనం 26.7 అంటే 27% డిస్కౌంట్లో వస్తుంది. ఇప్పుడు బై చేస్తుంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు, మంచి డీసెంట్ ప్రాఫిట్స్ వస్తాయి అనమాట. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.